గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మనం ఫోర్త్ క్లాస్లో ఆర్థో పారా పొజిషన్ ఓరియంటేషన్ గురించి మనం బిఫోర్ క్లాస్లో చూడడం జరిగింది. దానికి ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. మనం కొన్ని సమూహాలు, ఇమ్యునో సమూహము, మెథాక్సి సమూహము, అదేవిధంగా మెథైల్ సమూహాలు, పారా ఆర్థో పారా ఆర్థో పారా పొజిషన్ ఓరియంటేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది మనం బిఫోర్ క్లాస్లో చూడడం అనేది జరిగింది. అయితే దాని తర్వాత మనం ఉన్న మెటాస్థాన నిర్దేశకత, మెటా పొజిషన్ ఓరియంటేషన్, దాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఏం మాట్లాడుకున్నాము? మొదటి చేరినటువంటి ప్రతిక్షేపకానికి ఎలక్ట్రాన్ ఉపసంహరించుకునేటువంటి స్వభావం కనుక ఉన్నట్లయితే తీసుకుంటే ఇలా తీసుకున్నట్లయితే మొదట చేరినటువంటి ఈ ప్రతిక్షేపకానికి ఎలక్ట్రాన్ ఉపసంహరణ అంటే ఎలక్ట్రాన్ను ఉపసంహరించుకునే స్వభావం కనుక దీనికి ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఆర్థో కామా పారా స్థానాలలో కార్బోనియం అయాన్ అనేది ఏర్పడుతుంది. ఆర్థో కామా పారా అంటే ఈ పొజిషన్లోను మనకి కార్బోనియం అయాన్ అనేది ఏర్పడుతున్నది. ఈ మూడు పొజిషన్ అంటే అది రెండు ఆర్థో, ఇది పారా పొజిషన్లో మనకి కార్బోనియం అయాన్ అనేది ఏర్పడుతుంది. అంటే కార్బోనియం అయాన్ ఏ విధంగా ఏర్పడుతుందో మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ బాండ్ మనకి పైకి కనుక మైగ్రేట్ అయినట్లయితే ఇక్కడ మనకి పాజిటివ్ ఛార్జ్ అనేది ఏర్పడుతుంది. దాన్ని కార్బోనియం అయాన్ రైట్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ బాండ్ ఇక్కడ మైగ్రేట్ అయితే పాజిటివ్ ఛార్జ్ ఏర్పడుతుంది. ఈ బాండ్ ఎలా మైగ్రేట్ అయితే నెక్స్ట్ ఈ బాండ్ ఎలా మైగ్రేట్ అయితే న్యూట్రల్ అయ్యి రైట్. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం? ఇక్కడ ఉన్నటువంటి ఈ వై అనే స్థానంలో అది మొదటి ప్రతిక్షేపకము, ఫస్ట్ ప్రతిక్షేపకం. ఇది ఎలక్ట్రాన్లను ఉపసంహరించుకునేటువంటి స్వభావంగా ఉన్నట్లయితే దీనికి ఆర్థో కామా పారా స్థానంలో కార్బోనియం అయాన్ అనేది ఏర్పడుతుంది. ఆర్థో కామా పారా స్థానాల్లో కార్బోనియం అయాన్ ఏర్పడుతుంది అనుకున్నాం. ఇదిగో ఆర్థో పారా ఆర్థో అంటే ఆర్థో కామా పారా స్థానంలో కార్బోనియం అయాన్ అనేది ఏర్పడును. రైట్. దీని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్గా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏమిటంటే కొన్ని ఎలక్ట్రాన్లు ఉపసంహరించుకునే స్వభావం కలిగి ఉన్నటువంటి సమూహాలను చూసుకున్నట్లయితే వాటిలో NO2 కామా కార్బోనైల్ కాంపౌండ్, BH4 అంటే కీటోను, ఆల్డిహైడ్, కార్బాక్సిలిక్ ఆమ్లము, కీటోను, ఆల్డిహైడ్, కార్బాక్సిలిక్ ఆమ్లము,
ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రాన్లను ఉపసంహరించుకునేటువంటి స్వభావం కలిగి ఉన్నటువంటి సమూహాలు, రైట్? ఇవి ఎలక్ట్రాన్లను ఉపసంహరించుకునే స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి సమూహాలు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క ఎగ్జాంపుల్గా మనం చూస్తాం అన్నమాట. ఎలా అంటే రైట్, మొదటిది కార్బాక్సిలిక్ ఆమ్ల సమూహము. కార్బాక్సిలిక్ ఆమ్ల సమూహము, రైట్? అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ ఉపసంహరించుకునే ప్రభావం కలిగినటువంటి సమూహం ఏంటి అంటే కార్బాక్సిలిక్ ఆమ్లము. అంటే ఇక్కడ ఎలక్ట్రోఫైల్ అనేది మెటా స్థానంలో, ఇక్కడ ఎలక్ట్రోఫైల్ అనేది మెటా స్థానంలో ప్రతిక్షేపణ జరుగునట్లు మనం చూస్తాం అన్నమాట. ఓకే, రైట్. తీసుకున్నట్లయితే ఈ డబుల్ బాండ్లో ఈ డబుల్ బాండ్ OH, రైట్? చూడండి ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ చెప్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బాండ్ ఇది O మైనస్ ఏమొస్తుంది, డబుల్ బాండ్ COH O మైనస్, COH O మైనస్, రైట్? ఎప్పుడైతే ఉన్నటువంటి బాండ్ నెంబర్ ఏదైతే ఇప్పుడు మనకి పాజిటివ్ చార్జ్ ఉంది, పాజిటివ్ చార్జ్ అయితే నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఉన్నటువంటి బాండ్ ఏదైతే ఇక్కడ పాజిటివ్ చార్జ్ నెక్స్ట్ ఇది O మైనస్ OH, రైట్? చివరిగా రైట్? అంటే ఇక్కడ మనకి ఇక్కడ పొజిషన్ అనేది ఎక్కడ మనకి కార్బోనియం అయాన్స్ అనేవి ఆర్థో కామా పారా స్థానాలలో కార్బోనియం అయాన్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మనకి సబ్స్ట్రేట్ అనేది అంటే రెండో ప్రతిక్షేపం అనేది మెటా స్థానంలో ప్రతిక్షేపణ జరుగుతుంది. కార్బోనియం అయాన్ అనేది మనకి ఆర్థో కామా పారా స్థానాలలో కార్బోనియం అయాన్ ఏర్పడితే ఇక్కడ మెటా స్థానంలో మనకి రెండో ప్రతిక్షేపణ అనేది జరుగుతుంది. ఇది కార్బాక్సిలిక్ ఆమ్లం యొక్క సమూహాలు
మనకి ఏ విధంగా మనకి దీనిలో మెటా స్థానంలో మనకి ఏ విధంగా కార్బోకేటెడ్ అంటే ఎలక్ట్రోఫైల్ అనేది మెటా స్థానంలో ఏ విధంగా అటాక్ అవుతుంది అనేది మనం ఈ విధంగా చూస్తాం అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది అంటే మెటా స్థానంలో ఎలా ఫామ్ అవుతుందంటే ఇది ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఫామ్ చేస్తుంది, ఈ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తున్నాం. ఈ నెగిటివ్ ఛార్జ్ దగ్గరికి ఎలక్ట్రోఫైల్ అనేది అటాక్ అవడం జరుగుతుంది. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడ కూడా ఉంది, ఈ బాండ్ ఎలా మైగ్రేట్ అవుతుంది కదా, ఇది ఏమవుతుంది ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఫామ్ చేసి ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది. కాబట్టి మెటా పొజిషన్ లో ఎలక్ట్రోఫైల్ ప్రతిక్షేపణ అనేది దీనిలో జరుగుతుంది. మెటా పొజిషన్ లో ఎలక్ట్రోఫైల్ ప్రతిక్షేపణ జరుగుతుంది. రైట్, నెక్స్ట్ నైట్రో సమూహము రెండవది. నైట్రో సమూహము అంటే ఇక్కడ నైట్రో సమూహాన్ని తీసుకుని మనం ఏ విధంగా మనకి ఇక్కడ మరి మెటా పొజిషన్ లో ఎలక్ట్రోఫైల్ అనేది అటాక్ అవుతుంది, కార్బోనియం అయాన్స్ అనేవి ఏ విధంగా ఏర్పడతాయి అనేది చూస్తాం. రైట్, ఈ బాండ్ ఇక్కడ మైగ్రేట్ అవుతుంది, O మైనస్ వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా జరుగుతుంది. డబుల్ బాండ్ N O మైనస్ నెక్స్ట్ ఈ బాండ్ ఇక్కడ మైగ్రేట్ అవుతుంది, O మైనస్ ఇక్కడ ఈ బాండ్ మైగ్రేట్ అవుతే పాజిటివ్. రైట్, అంటే ఇక్కడ మనకి ఆర్థో పారా ఆర్థో అంటే ఆర్థో పారా స్థానంలో కార్బోనియం ఏర్పడి కార్బోనియం అయాన్ ఏర్పడి మెటా స్థానంలో ఎలక్ట్రోఫైల్ అటాకింగ్ అనేది జరుగుతుంది. మెటా స్థానంలో ఎలక్ట్రోఫైల్ అటాకింగ్ జరుగుతుంది. ఈ బాండ్ ఎలా మైగ్రేట్ అవుతుంది, ఇది చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఒకే టైప్ లో మనకి జరుగుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఈ బాండ్ ఎలా మైగ్రేట్ అయినప్పుడు ఇది O మైనస్ కి కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ బాండ్ మైగ్రేట్ అయితే పాజిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ బాండ్ ఎలా మైగ్రేట్ అయితే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫైనల్ గా ఈ నెగిటివ్ ఛార్జ్ O మైనస్ అనేది డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఈ బాండ్ యాజ్ ఇట్ ఈస్ కి మళ్ళా రింగులోకి రావడం అలాగే పైన మనకి ఈ ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి నైట్రో సమూహం అనేది ఎలక్ట్రాన్లను ఉపసంహరించుకునే స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి ఇది మనకి ఇక్కడ మెటా నిర్దేశిత సమూహంలో అంటే మెటా స్థానంలో ఈ మెటా స్థానంలో ఎలక్ట్రోఫైల్ అటాకింగ్ అనేది జరుగుతుంది. మెటా పొజిషన్ లో ఎలక్ట్రోఫైల్ వచ్చి అటాక్ అవడం జరుగుతుంది మెటా పొజిషన్ లో. ఓకే, దీన్ని మనం ఏమన్నా మెటా నైట్రో సమూహంలో అంటే నైట్రో సమూహాన్ని తీసుకుని మెటా పొజిషన్ లో ఎలక్ట్రోఫైల్ అనేది ఏ విధంగా అటాక్ అవుతుంది అనేది దీని ద్వారా చూస్తాం. ఓకే, క్లియర్ అండి.
నెక్స్ట్ కార్బోనేట్ సమూహం. కార్బోనేట్ సమూహము ఇది కనుక మనం చూసుకున్నట్లయితే దీనిలో కార్బోనేట్ సమూహము ఎలక్ట్రాన్ ఉపసంహార ప్రభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మెటాస్థాన నిర్దేశక సమూహం అవుతుంది. కార్బోనేట్ సమూహం గల సమ్మేళనాలు రెండు రకాలు, అవి ఆల్డిహైడ్లు, కీటోన్లు. మనం ఇందులో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్గా మనం ఆల్డిహైడ్ కనుక మనం తీసుకున్నట్లయితే బాండ్ ఎలా ఎక్కడైతే ఇక్కడ ఓ మైనస్, అప్పుడు దాన్ని ఎలా తీసుకుంటామంటే నెక్స్ట్ ఈ బాండ్ ఇక్కడ మధ్యలో ఉంటుంది, ఓ మైనస్ నెక్స్ట్ ఉన్నటువంటి బాండ్ ఇక్కడ పాజిటివ్ చార్జ్ వస్తుంది. చివరిగా ఏం చేస్తాం, మళ్ళా ఉన్నటువంటి నెగిటివ్ చార్జ్ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్లను సంబంధించుకునే స్వభావం కలిగి ఉన్నటువంటి కార్బోనేట్ సమూహము, దాన్ని ఆల్డిహైడ్ అన్నాము. ఓకేనా? ఈ కార్బోనేట్ సమూహాన్ని తీసుకున్నట్లయితే ఇది మొదటి ప్రతిక్షేపకము, ఎలక్ట్రాన్లను ఉపసంహరించుకునే ప్రతిక్షేపకం. కాబట్టి ఇక్కడ మనకి కార్బోకేటయాన్స్ అనేవి లేదా కార్బోనియం అయాన్స్ అనేవి ఆర్థోకామా పారా పొజిషన్లో కార్బోనియం అయాన్స్ అనేవి ఏర్పడతాయి. ఎలక్ట్రోఫైల్ అటాకింగ్ అనేది మెటా పొజిషన్లో జరుగుతుంది. ఎలక్ట్రోఫైల్ అటాకింగ్ అనేది మెటా పొజిషన్లో మనకి జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏం చేస్తామంటే మెటా పొజిషన్లో ఎలక్ట్రోఫైల్ అటాకింగ్ అనేది జరుగుతుంది. మెటా పొజిషన్లో ఎలక్ట్రోఫైల్ అటాకింగ్ అనేది జరుగుతుంది. రైట్? ఇది కార్బోనైల్ సమూహము. కార్బోనైల్ సమూహం యొక్క మెటా పొజిషన్ ఓరియంటేషన్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొకటిగా ఏంటి, చివరిగా సల్ఫోనిక్ ఆమ్ల సమూహము. సల్ఫోనిక్ ఆమ్ల సమూహము ఇది కనుక మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రాన్ ఉపసంహార ప్రభావం కలిగినటువంటి సమూహం కాబట్టి ఇది మెటా నిర్దేశక సమూహంగా మనం తీసుకుంటాము. మెటా నిర్దేశక సమూహము ఇది కనుక మనం తీసుకున్నట్లయితే ఈ బాండ్ ఎలా మెయింటైన్ అవుతుంది, ఇది మైనస్
రైట్ యొక్క పాజిటివ్ చార్జ్ ఉంది. ఈ బాండ్ అనేది ఏమన్నా మైగ్రేట్ అయితే our bond has O minus HO2 పాజిటివ్ చార్జ్. ఇప్పుడు మరలా ఈ బాండ్ అనేది ఏమైనట్లయితే పాజిటివ్ చార్జ్ తీసుకుంది SO minus చివరిగా ఏం జరుగుతుంది బాండ్ ఏమైనట్లయి ఇది సల్ఫోనిక్ ఆమ్లం. అంటే సల్ఫోనిక్ ఆమ్లం మెటా నిర్దేశక సమూహం ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఆర్థోకామ పేరా స్థానంలో కార్బోనియం అయాన్ ఏర్పడి మెటా పొజిషన్లో ఎలక్ట్రోఫైల్ అనేది అటాక్ అవుతుంది. మెటా పొజిషన్లో ఎలక్ట్రోఫైల్ అటాకింగ్ అనేది జరుగుతున్నది. ఓకే, మెటా పొజిషన్లో ఎలక్ట్రోఫైల్ అటాకింగ్ అనేది జరిగి ఆర్థోకామ పేరా పొజిషన్లో మనకి ఏమి ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఈ విధంగా కార్బోనియం అయాన్ అనేవి ఏర్పడుతున్నాయి. రైట్, దీంతో పాటు ఇంకా మనం హాలోజన్స్ లో కూడా చూసుకున్నట్లయితే హాలోజన్ హ్యాలోజన్ ఎలక్ట్రాన్ ప్రయోగ ప్రభావం గల సమూహం కనుక ఇక్కడ ఆర్థో కామా పారా నిర్దేశక సమూహాలు అనేవి ఏర్పడతాయి. హ్యాలోజన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే హ్యాలోజన్స్ అనేవి ఎలక్ట్రాన్ ప్రయోగ ప్రభావం గల సమూహం కలిగినటువంటిది. కాబట్టి ఇక్కడ మనకి ఏమి ఏర్పడుతున్నాయంటే మనకి ఆర్థో కామా పారా పొజిషన్లో అంటే ఆర్థో కామా పారా నిర్దేశక సమూహాలు. ఇక్కడ మనకి ముందు ఇప్పుడు వరకు చూస్తే మెటా నిర్దేశక సమూహం గురించి చూసాం. హాలోజన్లకు వచ్చేసరికి ఆర్థోకామా పారా నిర్దేశక సమూహాల క్రింద మనం వాటిని తీసుకోవడం అనేది జరుగుతున్నది. చూస్తే ఒకసారి రైట్, దీని మీద ఉన్నటువంటి బాండ్ యొక్క ఫామ్ చేస్తే ఇక్కడ నెగిటివ్ చార్జ్ ఫామ్ చేస్తుంది. నెగిటివ్ చార్జ్ రైట్. నెక్స్ట్ ఈ నెగిటివ్ చార్జ్ ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తే ఇక్కడ నెగిటివ్ చార్జ్ charge. Next, ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తే నెగిటివ్ చార్జ్. చివరిగా ఈ బాండ్ ఎక్కడ అవుతుంది నెగిటివ్ చార్జ్ వస్తుంది. ఈ విధంగా మనకి హాలోజన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆర్థో కామా పారా నిర్దేశక సమూహాల క్రింద మనకి ఈ విధంగా మనకి ఏర్పడడం జరుగుతుంది. కార్బన్ అయాన్స్ అనేవి ఆర్థో కామా పారా పొజిషన్లో మనకి కార్బన్ అయాన్స్ అనేవి ఏర్పడతాయి. కార్బన్ అయాన్స్ అనేవి ఆర్థో కామా పారా పొజిషన్లో ఏర్పడడం వల్ల ఇక్కడ మనకి వీటిని ఏమన్నారంటే ఆర్థో కామా పారా నిర్దేశక సమూహాలుగా తీసుకున్నారు. ఆర్థో కామా పారా నిర్దేశక సమూహాలుగా తీసుకోవడం అనేది జరిగింది. ఉదాహరణ కనుక మనం తీసుకున్నట్లయితే దీనిలో ఒక ఉదాహరణ మనం చూస్తే
ఇక్కడ బెంజీన్ తీసుకుని దాన్ని క్లోరినీకరణం చేసిన బెంజీన్ తీసుకుని దాన్ని క్లోరినీకరణం చేసిన క్లోరోబెంజీన్ అనేది ఏర్పడుతుంది. క్లోరోబెంజీన్ అనేది ఏర్పడుతుంది. అయితే ఆ క్లోరోబెంజీన్ని నైట్రోకరణము అంటే నైట్రేషన్ కనుక చేసినట్లయితే దాన్ని నైట్రేషన్ కనుక చేసినట్లయితే ఆర్థో నైట్రో క్లోరోబెంజీన్ పారా నైట్రో క్లోరోబెంజీన్ అనేవి ఏర్పడతాయి. ఆర్థో పారా పొజిషన్లో మనకి ఈ ఎలక్ట్రోఫైల్ అటాకింగ్ అనేది జరుగుతున్నది. ఎలక్ట్రోఫైల్ అటాకింగ్ అనేది ఎక్కడ జరుగుతున్నది అంటే ఆర్థో పారా పొజిషన్లో జరుగుతున్నది. దాన్ని చూపించడం కోసమే మనం ఇది చేస్తాం. ఓకేనా, చూడండి ఉదాహరణ మనం చూస్తే రైట్ బెంజీన్ తీసుకున్నట్లయితే బెంజీన్ తీసుకుంటే దీన్ని ఏం చేస్తాం, క్లోరినీకరణం చేసిన మనకి ఏమి ఏర్పడుతుందంటే క్లోరోబెంజీన్ అనేది ఏర్పడుతుంది. క్లోరినీకరణం చేసిన క్లోరోబెంజీన్ ఏర్పడుతుంది. దీన్ని మనం నైట్రోకరణం చేసిన అంటే నైట్రేషన్ HNO3+H2SO4 దీన్ని నైట్రేషన్ కనుక చేస్తే ఈ రెండింటి నుంచి మనకి నైట్రోనియం అయాన్ అనేది ఏర్పడుతుంది. అంటే దాన్నే నైట్రోనియం ఎలక్ట్రోఫైల్ అన్నమాట. ఏర్పడి మనకి రెండు ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. ఆర్థో పొజిషన్లో నైట్రోజన్ ప్లస్ పారా ఆర్థో పారా పొజిషన్లో మనకి నైట్రోనియం అయాన్స్ అనేవి అటాచ్ అవ్వడం జరుగుతుంది. అంటే వీటిని ఆర్థో పారా నిర్దేశక సమూహాలు అంటాం. ఏమన్నారా, ఆర్థో పారా నిర్దేశక సమూహాలు ఎక్కడెక్కడ చూడండి. బెంజీన్ తీసుకుంటే క్లోరినేషన్ చేస్తే క్లోరోబెంజీన్, ఈ నైట్రేషన్ కనుక మనం చేసినట్లయితే ఆర్థో పారా పొజిషన్, ఇది ఆర్థో పొజిషన్, ఇది పారా పొజిషన్. ఆర్థో పారా పొజిషన్లో నైట్రోనియం అయాన్ లేదా నైట్రోనియం ఎలక్ట్రోఫైల్ అనేది అటాక్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి దీని నుంచి ఏం చెప్పొచ్చు అంటే వీటిని ఆర్థో పారా నిర్దేశక సమూహాలు అని చెప్పవచ్చు. ఆర్థో పారా నిర్దేశక సమూహాలు. నెక్స్ట్ చివరిగా దీనిలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే బెంజీన్ తీసుకుని నైట్రేషన్ చేస్తే బెంజీన్ తీసుకుని నైట్రేషన్ చేసినప్పుడు మనకి నైట్రోబెంజీన్ అనేది ఏర్పడుతుంది. నైట్రోబెంజీన్ అనేది ఏర్పడి దీనిని క్లోరినేషన్ చేసిన దీని క్లోరినేషన్ చేస్తే మెటాక్లోరో నైట్రోబెంజీన్ మెటా పొజిషన్లో మనకి క్లోరిన్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి సమూహాలను ఆధారంగా చేసుకుని మనకి ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇందాక మనం తీసుకున్నప్పుడు క్లోరోబెంజీన్ తీసుకున్నాం. క్లోరోబెంజీన్ అనేది ఎలక్ట్రాన్లను విడుదల చేసేటువంటి స్వభావం కలిగి ఉన్నటువంటి సమూహము. ఇది ఎలక్ట్రాన్లను ఉపసంహరించుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి సమూహం. కాబట్టి ఇక్కడ మనకి చూడండి, ఇది ఎలక్ట్రాన్లను విడుదల చేసేటువంటిది, ఇది ఎలక్ట్రాన్లను ఉపసంహరించుకునేటువంటిది. కాబట్టి మనకి ఈ విధంగా మెటా పొజిషన్లోను అదేవిధంగా ఆర్థో పారా పొజిషన్లో మనకి ఈ విధంగా ఏర్పడడం జరుగుతుంది. అంటే వీటికి రెండు ఉదాహరణలు చూడడం జరిగింది అనమాట. అంటే ఎలక్ట్రాన్ ఉపసంహరించుకునే స్వభావం కలిగి ఉన్నటువంటి వాటిలో మనకి ఎలక్ట్రాన్ల ఉపసంహరణ కనుక జరిగితే మెటా స్థాన నిర్దేశకత,
ఎలక్ట్రాన్లను విడుదల చేసేటువంటిదైతే ఆర్థోకామ పారాస్థాన నిర్దేశక సమూహాలుగా మనం తీసుకుంటాము. ఆర్థోకామ పారా నిర్దేశక సమూహాలుగా తీసుకుంటాము. ఓకే, ఈ విధంగా మనం ఈ రెండింటినీ కూడా ఉదాహరణగా తీసుకుని వీటిని వివరించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడతో మనకి థర్డ్ యూనిట్ అనేది కంప్లీట్ అయింది. ఫోర్త్ యూనిట్ నెక్స్ట్ క్లాస్లో మనం స్టార్ట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.